వడిసెలు ఎట్లుంటుందంటే దానికి 2 కొనలు ఉంటాయి. కాడ్బెల్ కొన్నట్లుగానే 2 కొనలు ఉంటాయి. ఇటొక్క కొన ఇటొక్క కొన, మధ్యలో రాయి పెడతారట. మధ్యలో రాయి పెడతారు. ఎలా దాన్ని వాడతారు అంటే దీన్ని ఇలా గిరా 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 తిప్పి ఒక కొన పట్టుకొని ఇంకో కొన వదిలేస్తారంట. ఎప్పుడైతే ఆ కొన వదిలేశారో మధ్యలో ఉన్న రాయి రివ్వుమని దూసుకుంటూ శత్రువు నుదుట తాకి కుప్పలాగా వాడు కూలేటట్లుగా చేస్తుంది వడిసెల్లో ఉన్న రాయి. దైవజనులు రాజశేఖరయ్య గారికి దానికి చెప్పే అద్భుతమైన నిర్వచనం ఏంటంటే, ప్రతి మనుషుని చేతిలో లోకముంది, పరలోకం ఉంది. పరలోకం చేతిలోనే ఉంది, భూలోకం చేతిలో ఉంది. 2 మన చేతిలో ఉన్నాయి. అయితే రెండింటిని పట్టుకొని దేవా నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో, నీ సేవలో నన్ను వాడుకో, నా ద్వారా సాతాను రాజ్యాన్ని గోల్చాలని 2 పట్టుకొని జీవితాంతం ఊపినా ఇంత కార్యం కూడా జరగదు. నీ ద్వారా దేవుడు ఏదైనా ఒక కార్యం జరగాలంటే ఒక కొనను పట్టుకోవాలి, 2వ కొనను వదిలేయాలి. దేవుడు నీ ద్వారా అఖండమైన విజయాలు నీ ద్వారా దేవుడు సాధించినట్లుగా లోకమనే కొన క్రైస్తవుడు విడిచిపెట్టాలి. పరలోకపు కొనను పట్టుకునేటువంటి వాడిగా దేవుని దగ్గర బ్రతకాలి. లోకంలోనే బ్రతుకుతాం. కూర్చున్నా లేచిన ప్రభా నేను లోక సంబంధిని కాదు. ఎందుకు? మీరు లోక సంబంధి కాదు కదా, మీరు పరలోక సంబంధిగా బ్రతికారు కదా. మీరు లోక సంబంధి కానట్లు నేను లోక సంబంధిని కాదని పరలోకాన్ని పట్టుకొని ప్రభు కొరకు మనం బ్రతికితే నీ ద్వారా సాతాను రాజ్యాలు దేవుడు కూల్చివేయటం ప్రారంభిస్తాడు. అపవాది రాజ్యాలు కూల్చివేయటం ప్రారంభిస్తాడు. వాటన్నిటికీ మించి మహిమ కలిగిన రారాజుగా మధ్యాకాశంలో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు నిష్కలంకమైన పెండ్లి కుమార్తెగా ఆయన ఎదుర్కొనే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అమలారా ఐలారా, ప్రాణం పోక యేసయ్య రాక ఎవ్వడికి తెలియదు. చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నాం. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే నీతిగా బ్రతికే వాళ్ళను భూమి మీద మనం కనుగొనగలుగుతామా, పవిత్రంగా బ్రతికే వాళ్ళను మనం కనుగొనగలుగుతామా అని ఓ భక్తిపరుడికి భయాన్ని పుట్టించే చెడ్డ దినాల్లో బ్రతుకుతున్నాం. ఇలాంటి దినాల్లో నిన్ను నీవే పవిత్రపరుచుకుంటూ ఇహలోక మాల్యం నీకు అంటుకోకుండా నిష్కలంకమైన భక్తి జీవితం చేసే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.